బంగారాన్ని ఇచ్చే విచిత్రమైన సరస్సు. పేదస్తురాలైన సాక్షి తన తలపై బట్టలతో నిండిన ఒక పెద్ద మూటను మండుటెండల్లో నడుస్తూ వెళ్తుంది. సాక్షి మాసిపోయిన బట్టలను వేసుకొని ఉంటుంది. అర్థమవ్వట్లేదు, నేను ఇంకా నా కుటుంబం ఈ పేదరికం అనే ఇబ్బందుల నుంచి ఎప్పటి బయటికి వస్తామో. భగవంతుడా, మా ఈ పేదరిక అవస్థని మరియు దాని నుండి వచ్చిన ఈ ఇబ్బందులన్నీ దూరం చెయ్యండి. ఆ మండుటెండల్లో సాక్షి నడుస్తూ నడుస్తూ తను చాలా అలసిపోయింది. అప్పుడే తను ఒక సరస్సు దగ్గరికి వస్తుంది మరియు అక్కడ ఒక చివరన కూర్చొని మధ్యాహ్నం ఆ మండుటెండల్లో తన చేతులతో బట్టలను ఉతుకుతూ ఉంటుంది. ఎంత ఎండగా ఉంది. కొద్దిసేపటి తరువాత విపరీతమైన ఎండ వలన సాక్షికి నీరసం కలుగుతుంది మరియు తను మతిస్థీమితం లేకుండా ఒక రాయిపై పడిపోతుంది. దాని వలన తన కాలులో ఒక రాయి గుచ్చుకోవడం వలన మరియు తను రాయిపై పడడం వలన సాక్షి నెత్తిలో నుంచి మరియు కాలిలో నుంచి రక్తం వస్తుంది. అప్పుడే ఒక అందమైన అమ్మాయి సాక్షి దగ్గరికి వస్తుంది. తనని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే తను ఒక దేవదూతలాగా ఉంది. అరే, ఈ అమ్మాయి ఎవరు? తన తల నుంచి ఎంత రక్తం వస్తుంది? అప్పుడే ఆ అమ్మాయి సాక్షి కాళ్లలో నుంచి చెప్పులను తీసి మరియు ఆ చెప్పులను సరస్సులోకి విసిరింది. సాక్షి కాళ్లకు మరియు తలపై ఒక కట్టును కడుతుంది. ఈ అమ్మాయి చాలా దుఃఖంగా కనిపిస్తుంది. నాకు తన నిజ జీవితంలో వెళ్ళి తన దుఃఖంకి కారణం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అమ్మాయి సాక్షి తలపై తన చెయ్యిని పెట్టి తన కళ్ళను మూసుకొని ఉంటుంది. అయితే తన ముందు మోహన్పూర్ అనే ఒక గ్రామం కనిపిస్తుంది. పేదస్తురాలైన సాక్షి తన చిన్న ఇంట్లో తన భర్త అయిన అజిత్, అత్త మీనాక్షి మరియు మామయ్య మందీప్ మరియు 2 ఆడపడుచులు రియా మరియు పాయల్తో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటుంది. ఏమండి, మీరు ఎప్పుడు తీసుకొస్తారు సరుకుల్ని? ఇంట్లో కేవలం ఈరోజు తినేంత సరుకులు మాత్రమే ఉన్నాయి. అవును సాక్షి, నేనిప్పుడే మా కార్ఖానా షేట్తో మాట్లాడాను. ఆయన ఈసారి ఏ ఒక్కరికి జీతము ఇవ్వనే లేదు. ఆయన డబ్బులిచ్చాక నేను తప్పకుండా రేషన్ తీసుకొస్తాను సాక్షి. సాక్షి తన అత్తవారి ఇంట్లో అత్త మీనాక్షి మరియు మామయ్య మందీప్ మరియు 2 ఆడపడుచులు రియా మరియు పాయల్తో కూర్చొని చాలా పేదరికంలో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. సాక్షి మరియు అజిత్ల పెళ్లి కొద్ది రోజుల క్రితమే జరిగి ఉంటుంది. అజిత్ అదే మేన్పూర్ గ్రామంలో ఒక కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ప్రతిరోజు 200 మాత్రమే ఇచ్చేవారు. ఇంత తక్కువ ఆదాయంలో వాళ్ళ కుటుంబ అవసరాలన్నీ చాలా ఇబ్బందిగా కొనసాగేవి. ప్రతిరోజులాగే అజిత్ తన పనికి వెళ్ళిపోతాడు. అమ్మా రియా, నా మందులు కొద్దిగిస్తావా అమ్మా? మందీప్ గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే రియా మందు సీసా వైపు చూస్తుంది, కానీ ఆ సీసా ఖాళీగా ఉంటుంది. నాన్నగారు, మీ మందులు అయిపోయాయి. ఏంటి, ఇప్పుడు ఎలా తీసుకొద్దాం మనం మందులు? అజిత్ దగ్గర ఈ సమయంలో డబ్బులు కూడా లేవు. అత్తమ్మ, నేను మందుల దుకాణంకి వెళ్ళి మందులు తీసుకొని వస్తాను. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అయితే ఈ మందుల పైసలు మనం దుకాణానికి ఇచ్చేద్దాం. మామయ్య గారికి మందులు తీసుకోవడం చాలా అవసరం. సరే కోడలా, వెళ్ళు, తీసుకొనిరా మందులు. చూడు పాయల్, నువ్వు పొయ్యి పైన పప్పు పెట్టు, నేనొచ్చాక రొట్టెలు చేస్తాను. సాక్షి బయటకు వెళ్తుంది. సాక్షి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ ఇంట్లో గ్యాస్ కూడా లేదు. వాళ్ళు కట్టెల పొయ్యి పైనే వంట చేసేవాళ్ళు. రాత్రి వేళలో అజిత్ కార్ఖానా నుంచి అలసిపోయి నడుస్తూ వాళ్ళ ఇంటి వైపుకి వస్తున్నాడు. ఈ రోజు కూడా సాహుకారి మా జీతం ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంట్లో తినడానికి ఒక బియ్యం గింజ కూడా లేదు. అప్పుడే వెనకాల నుంచి బైక్ తీసుకొని అజిత్ తో పాటు పనిచేసేవాడు ఒక మనిషి అక్కడికి వస్తాడు మరియు తను అజిత్ ని తన బైక్ పై కూర్చొని పెట్టుకుని తీసుకెళ్తాడు. అప్పుడే అనుకోకుండా ఒక బండి ముంగట్ నుంచి చాలా వేగంగా వస్తున్న ఒక ట్రక్ అజిత్ మరియు తన స్నేహితుడిని టక్కరిచ్చి వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదంలో అజిత్ 2 కాళ్ళు కోల్పోతాడు. ఎప్పుడైతే ఈ విషయం అజిత్ కుటుంబానికి తెలుస్తుందో
వాళ్ళందరూ ఏడ్చి ఏడ్చి చాలా పరేషాన్ అవుతారు. అజిత్ హాస్పిటల్ ఖర్చుల కోసం మందీప్ మరియు మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేస్తారు. కొన్ని రోజుల తరువాత ఇప్పుడు అజిత్ జీవితాంతం ఏమీ చేయని స్థితిలో వికలాంగ కుర్చీలో కూర్చొండిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు. అసలు ఇదంతా ఎలా అయింది? మీనాక్షి, ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాము? ఎంత పాపిష్టవాడిని నేను! ఏ సమయంలో అందరికీ తోడుగా అండగా ఉండవలసిన నేను అందరికీ భారమై బ్రతుకుతున్నానే నేను. ఏ దేవుడా! ఏమండి, మీరు ఏడవకండి. జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? ఏం చేయను సాక్షి, ఎంత పెద్ద కుటుంబం మనది. ఇంట్లో 2 పెళ్లి కావలసిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఇంకా ఈ ఇంటిని ఎవరు చూస్తారు చెప్పు సాక్షి? ఏమండి, ఇప్పటి నుంచి నేను బయటికి వెళ్ళి పనిచేస్తాను మరియు డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని చూసుకుంటాను నేను. అన్నయ్య, నువ్వు బాధపడకు. నేను మరియు రియా వదినతో పాటు కలిసి బయటికెళ్ళి పనిచేస్తాము. అందరం కలిసి పనిచేస్తాము. అయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. దాని తర్వాత మరుసటి రోజు నుంచి రియా, పాయల్ మరియు సాక్షి ముగ్గురు కలిసి ఊర్లో పని వెతకడానికి వెళ్ళిపోతారు. రోజు మందులు, సరుకులు మరియు బాకీపై తీసుకోవడం వలన సాక్షికి చాలా ఖర్చులు పెరిగిపోతాయి. అప్పుడే రియా మరియు పాయల్కి అదే ఊరిలో రాజా బన్సీలాల్ ఇంట్లో ప్రతిరోజు 100 రూపాయల చొప్పున వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పని దొరుకుతుంది. మరియు సాక్షి అదే ఊర్లో వాళ్ళందరి బట్టలు ఉతకడం పని చేస్తుంది. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. సాక్షి ప్రతిరోజు ఉదయం ఊర్లో వాళ్ళందరి బట్టలు తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్తుంది మరియు అక్కడ రోజంతా బట్టలను ఉతకడం వలన సాయంత్రం ఇంటికి వస్తుంది. ఈ పని చేయడం వలన సాక్షికి ఒకసారి 200, ఒక్కోసారి 300 దొరికేవి. ఇప్పుడు కుటుంబం మొత్తం సాక్షి, రియా మరియు పాయల్ వల్ల గడుస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రియా మరియు పాయల్ బన్సీలాల్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో కేవలం బన్సీలాల్ కొడుకు రోహన్ మరియు తన స్నేహితుడు రాహుల్ ఉండే. వాళ్ళిద్దరూ రియా మరియు పాయల్ని అదో రకంగా చూస్తూ ఉన్నారు. ఒరే రోహన్, చూడరా ఎంత అందంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. అప్పుడే రాహుల్ మరియు రోహన్ ఇద్దరూ రియా మరియు పాయల్ దగ్గరికి వస్తారు. ఏం డార్లింగ్, ఇంకా మీ ఇద్దరు పెళ్లి కాలేదని నేను విన్నానే. మీకు అభ్యంతరం లేకపోతే మేం పెళ్లి చేసుకుంటాము. రియా మరియు పాయల్కి రోహన్ మరియు రాహుల్ చెప్పేది నచ్చలేదు. అప్పుడు రోహన్ రియాకి ఎలాగైతే చేయి పెడతాడో అప్పుడే రియా మరియు పాయల్ వాళ్ళిద్దరిని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంటికి వచ్చాక ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళ కుటుంబానికి జరిగిందంతా చెప్తాయి. ఏంటి? నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టను. ఏవండి, మీకు తెలుసు కదా ఆ రోహన్ ఎంత వెధవ సన్యాసో. రియా మరియు పాయల్, రేపటి నుంచి మీరు పని చేయడానికి వెళ్ళకండి. మీరిద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ఇలా బయటికి వెళ్ళి పని చేయడం మీకోసం మంచిది కాదు. దాని తర్వాత రియా మరియు పాయల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి పని చేయడం మొత్తం బంద్ అయిపోయింది. దాని తరువాత ఇంట్లోని బాధ్యతలన్నీ మొత్తం సాక్షి పైనే ఉంటాయి. కొన్ని రోజులు ఇలాగే గడుస్తాయి. ఒకరోజు అనుకోకుండా మీనాక్షి ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది. అప్పుడే తనని అందరూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. మీనాక్షి గారికి గుండెపోటు వచ్చింది. మీరు వెంటనే 2 లక్షల రూపాయలు జమ చేయండి. మేము వెంటనే ఆమెకి బైపాస్ సర్జరీ చేయాల్సిందే. లేకపోతే ఇది విన్నాక అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి? నా మీనాక్షికి గుండెపోటు వచ్చిందా? అమ్మా సాక్షి, మనం ఇప్పుడు 2 లక్షలు ఎక్కడి నుంచి తేగలము? ఈ పేదరికం మమ్మల్ని బతికనివ్వడం లేదు. తర్వాత మా బాధలు కూడా అసలు తొలగిపోవడం లేదు. అప్పుడే మందీప్ మీనాక్షి మందుల కోసం తన ఇల్లుని అమ్మేస్తాడు. అప్పుడే వాళ్ళంతా కలిసి ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళి ఉంటారు. కొన్ని రోజుల తరువాత సాక్షి బట్టలను తీసుకొని మళ్ళీ సరస్సుకి వస్తుంది. అప్పుడే ఆ అందమైన అమ్మాయి ఆ సాక్షి తలపై చేయి పెట్టి కూర్చొని ఉంది. అది తన కళ్ళను తెరుస్తుంది.
అప్పుడే సాక్షి తన కళ్ళను తెరుస్తుంది. అరే, మీరెవరు? సాక్షి, నేను ఒక అద్భుతమైన దేవదూతని. నేను నా మంత్రంతో నీ జీవితంలోని బాధల్ని, సమస్యల్ని అన్నీ తెలుసుకున్నాను. నువ్వు చాలా దుఃఖస్తురాలవు సాక్షి. నువ్వు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నావు. ఇదే నా జీవితం అక్క. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నా జీవితంలో ప్రతి క్షణం బాధలే మిగిలి ఉన్నాయి. ఇన్ని బాధలను సహించడం కన్నా చనిపోవడం మేలు. లేవు సాక్షి, మరియు ఈ సరస్సులోంచి నీ చెప్పులను తీసుకొని రా. సాక్షి ఆ సరస్సులోనికి వెళ్ళి తన చెప్పులను తీసుకొని వస్తుంది. తను చూసినప్పుడు తన చెప్పులు బంగారంలా ఉంటాయి. అరే, ఈ నా చెప్పులు బంగారంలా ఎలా మారిపోయాయి? సాక్షి వెనక్కి తిరిగి చూడగానే అయితే ఆ దేవదూత అక్కడ ఉండదు. అరే, ఆ దేవదూత ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి సాక్షికి ఏం అర్థం కావట్లేదు. అప్పుడే అనుకోకుండా తన చేతిలో నుంచి ఒక గాజు సరస్సులోనికి పడిపోతుంది. అరే, నా గాజు! సాక్షి ఎప్పుడైతే తన గాజుని సరస్సులో నుంచి తీస్తుందో అయితే అప్పుడు ఆ గాజు బంగారపు గాజులా మారిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసి సాక్షి చాలా ఆశ్చర్యపోతుంది. అరే, నా గాజు బంగారంలా మారిపోయింది. ఇది ఎలా జరిగింది? అనిపిస్తుంది ఈ సరస్సు మాయ సరస్సు అని. దీంట్లో ఏ వస్తువు పడిపోయినా అది బంగారంలా మారి వస్తుంది. అప్పుడే సాక్షి ఒకటి ఒకటిగా తన అన్ని వస్తువులని ఒకటి ఒకటిగా దాంట్లోకి వేస్తుంది. దాని తరువాత ఆ వస్తువులన్నీ బంగారంగా మారిపోయాయి. ఇంతగానం బంగారమా? ఇప్పుడైతే మాకున్న బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుడే సాక్షి ఆ బంగారం మొత్తాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరియు తన కుటుంబానికి ఆ బంగారం ఇచ్చే సరస్సు గురించి మొత్తం చెప్తుంది. ఇంత బంగారాన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఏంటి, మాయా చెరువా? అరే సాక్షి, ఇక మన బాధలన్నీ పోతాయన్నమాట. అవునండి అత్తమ్మ, మామయ్య గారు, ఇప్పుడు మనది కూడా మనకు సొంత ఇల్లు, ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఉన్నవాళ్ళం అత్తమ్మ. ఇది చూసి వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. దాని తరువాత సాక్షి బంగారాన్ని అమ్మి ఆ డబ్బులతో అదే ఊర్లో ఒక పెద్ద విశాలమైన భవనాన్ని కొనుక్కుంటుంది. మరియు తన మామయ్యకి మరియు భర్తకి ఒక పెద్ద కిరాణా షాప్ని పెట్టిస్తుంది. మరియు ప్రతిరోజు ఆ మాయ బంగారాన్ని ఇచ్చే సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బంగారాన్ని తీసుకొస్తుంది మరియు తన పేదరికాన్ని దూరం చేసుకుంటుంది. దాని తర్వాత సాక్షి తన ఇద్దరి ఆడపడుచుల పెళ్లిని అంగరంగ వైభవంగా చేయిస్తుంది. కొన్ని నెలల తరువాత ఒకరోజు సాక్షి ఆ మాయగల్ల సరస్సు దగ్గరికి వస్తుంది. అయితే ఆ సరస్సు యొక్క నీళ్ళన్నీ ఎండిపోయి ఉన్నాయి మరియు అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అరే, ఈ సరస్సు యొక్క నీళ్లు ఎలా ఎండిపోయాయి? చూస్తుంటే అనిపిస్తుంది ఈరోజు కూడా నువ్వు బంగారం తీసుకోవడానికి వచ్చావని. కానీ మీకెలా తెలుసు? మీరెవరు? ఆ మాయగల్ల సరస్సుని నేనే. నేను చాలా సంవత్సరాల నుంచి మాయ సరస్సుగా ఇక్కడ ఉండి మీలాంటి బాధలో ఉన్న పేదవాళ్ళని సహాయం చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు నా జీవితం చివరి రోజు. ఇప్పుడు నువ్వు చివరిసారిగా నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావో అడగొచ్చు. అవునా? అయినా నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే తక్కువ. ఏంటి, మీరు మా ఆయనకు లేని కాళ్ళను తిరిగి తీసుకురాగలరా? మా ఆయన్ని ఈ స్థితిలో చూసిన తరువాత చాలా బాధగా ఉంటుంది నాకు. దానికోసం నువ్వు ఒకదాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. నేను నా మొత్తం సంపాదాన్ని మరియు బంగారాన్ని ఇచ్చేస్తాను, కానీ నా భర్త కాళ్ళు తిరిగి రావాలి అంతే. అప్పుడే ఆ ముసలావిడ సాక్షికి ఒక పత్రాన్ని ఇస్తుంది. ఈ పత్రంలో ఎవరి పేర్లైతే రాసి ఉన్నాయో దాంట్లో 10 మందికి నువ్వు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చెప్పగానే ఆ ముసలావిడ అక్కడి నుంచి మాయమైపోతుంది. నేను ఒకవేళ ఈ 10 మందికి సహాయం చేస్తే
మా ఆయనకు కాళ్ళు తిరిగి వస్తాయేమో. అప్పుడే సాక్షి ఆ పత్రంపై రాసి ఉన్న ప్రతి ఇంటికి వెళ్తుంది. అయితే తను చూస్తుంది ఆ 10 మంది కూడా అజిత్ లాగానే వికలాంగులు అయి ఉండే. వాళ్ళకి కూడా 2 కాళ్ళు లేవు, మరియు వాళ్ళు చాలా పేదరికంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చూసి సాక్షి చాలా ఏడుస్తుంది. అప్పుడే తను వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ పేదరికాన్ని దూరం చేస్తుంది. నిజమే చెప్తారు అందరూ, ఒకసారి ఏదైనా వెళ్ళిపోతే అది తిరిగి ఎప్పుడు రాదని. కానీ నాకు ఆనందంగా ఎందుకుందంటే నేను ఇంతమంది వికలాంగులకు, పేదవాళ్ళకి సహాయం చేయడానికి కారణమయ్యానని. దాని తర్వాత సాక్షి వాళ్ళ కుటుంబంతో పాటు సంతోషంతో ఆనందంగా తన జీవనాన్ని కొనసాగించింది. కర్ణాటక అడవిలో బళ్ళు అనే కోతి ఉండేవాడు. అతను చాలా తెలివైన కోతి. అడవిలో ఏదైనా అడవి జంతువు ఎదురైతే అప్పుడు తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఊరికే అబద్ధాలు చెప్పేవాడు. అతను సింహం రాజుకు స్నేహితుడని, దానివల్ల తన ప్రాణాలు కాపాడుకునేవాడు. ఒకరోజు అడవిలో వెళ్తుండగా అప్పుడు తనకు దారిలో ఆకలితో ఉన్న ఒక తోడేలు ఎదురుస్తాడు. అరే వా, చాలా బాగుంది. ఈ రోజు ఎవరి ముఖం చూసానో గాని బలి అవ్వడానికి కోతి స్వయంగా నా దగ్గరికి వచ్చింది. బలా ఇంకా నయాక నీ బుర్ర పనిచేస్తుందిగా. ఏమి నేను నీకు చంపలేనా? అవును, ఎందుకంటే నేను షేర్ ఖాన్ మిత్రుడిని. నీకు తెలుసుగా, షేర్ ఖాన్ అడవికే రాజు. ఏంటి, నువ్వు షేర్ ఖాన్ మిత్రుడువా? అయితే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నిన్ను చంపి నా ప్రాణాల మీదకి తెచ్చుకోవాలనుకోవట్లేదు. కోతి తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుని ముందుకు వెళ్తాడు. అప్పుడు దారిలో ఇంకొక వేటగాడు చిరుత ఎదురొస్తాడు. అబే కోతినా, ఎలా అగో, నువ్వేమైనా అన్నావా నాకు? అరే దెయ్య మొహమోడా, నేను నీకే ఆగమని చెప్పానులే. నువ్వు నాకెందుకు ఆపాలనుకుంటున్నావు అని నేను తెలుసుకోవచ్చా? తిండి కోసం. చూడు, ఈరోజు నా బర్త్డే, ఇంకా నాకు కేక్ దొరకనే లేదు. నువ్వున్నావుగా, నిన్నే కొరికి తినేయాలని అనిపిస్తుంది. నేను విన్నది కరెక్టే. రాబందుకి చావు వస్తే పట్టణం వైపుకు వెళ్తుందని. కానీ నువ్వెందుకు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు? అబే శ్మశానంలో మాడిపడిన మసిబొక్కుల మొహం వాడా. ఏంటి, నువ్వు నన్ను చంపుతావా? లేదు, నేను నీకు వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను. నువ్వు గాని నన్ను ఏమాత్రం చంపాలనుకున్నా నీ చావు మాత్రం ఖచ్చితం. అదెలా? ఎందుకంటే నేను అడవిరాజు షేర్ ఖాన్ మిత్రుడిని. నువ్వు నన్ను చంపేవాని ఏమాత్రం ఆయనకి తెలిసిపోయినా నీకు నరకానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఏంటి, నువ్వు నిజంగా షేర్ ఖాన్ మిత్రుడువా? అవును. అలా అయితే నేను నిన్ను చంపలేను. నాకింత వేగంగా చావాలని ఏమాత్రం కూడా లేదన్నా. ఇప్పుడు అర్థమైందిగా, అయితే వెంటనే ఇక్కడి నుంచి పారిపో. చిరుత వెంటనే అక్కడి నుండి తన గుహ లోపలికి వెళ్తాడు. చిరుతని తెలివి తక్కువ వాడిని చేసి కోతి ముందుకు వెళ్తాడు. అప్పుడు దారిలో ప్రమాదకరమైన పులి కనిపిస్తాడు. అరే కోతినాయలా, ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్ళినా నీకెందుకు? నాకెందుకా? ఇది నా ఏరియా, అందుకే నేను అడుగుతున్నాను. నేను మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళగలవా? నన్నెవరు ఆపగలరు? నీకు నేనంటే భయం లేదా? ఏమాత్రం లేదు. నేను నరసింహనాయుడు సినిమా చూశాను. అందులో బాలకృష్ణ అంటాడుగా, గుండె ధైర్యం లేనివాడు దేనికి పనికిరాడు. అయితే నీకు నేనంటే భయం లేదన్నమాట, అవును కదా? అవును బే. నువ్వేంటి, నీ అబ్బ వచ్చినా నేను భయపడేదే లేదు. అబ్బే, అబ్బ గురించి మాట్లాడొద్దు, లేకపోతే నేను నిన్ను ఇక్కడే కొరికి చంపేస్తా. అబ్బే నోర్మీ బే, ఎక్కువ మాట్లాడొద్దు. నీకు నా గురించి తెలియదు. నేను షేర్ ఖాన్ మిత్రుడిని. ఒకవేళ నువ్వు నీ గోరుతో నన్ను తాకావని తెలిసినా నీ సినిమా అంతమైపోతుంది. షేర్ ఖాన్ నిన్ను చిన్న చిన్న ముక్కలు చేసి తినేస్తాడు. ఇది విన్నా పులి కూడా భయపడతాడు. అలా అయితే ముందే చెప్పొచ్చుగా, నువ్వు షేర్ ఖాన్ మిత్రుడు అని. షేర్ ఖాన్ మిత్రుడు అంటే నాకు కూడా మిత్రుడే. నేను నీకెలా చంపగలను? వెళ్ళు, నువ్వు నీ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావుగా, జాగ్రత్తగా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఇంకా నీ మామకి నేను అడిగినట్లు చెప్పు, అర్థమైందా? కోతి తనలో తాను నవ్వుకుంటాడు. ఇంకా ఆలోచిస్తాడు,
లోకంలో ఉండాలంటే మోసం చేయక తప్పదు. ఇంకా అడవిలో ప్రాణంతో ఉండాలంటే అడవి జంతువులకి మోసం చేయక తప్పదు. కోతి సంతోషంతో వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా అప్పటి వరకు అన్ని అడవి జంతువులను ఎవరి పేరు చెప్పి భయపెట్టాడో అదే సింహం రాజు బల్లు కోతి ముందు కనిపిస్తాడు. అవే కోతినా ఎలా, నాకు చాలా ఆకలిస్తుంది, ఆగిక్కడ. సింహంని చూసి బల్లు కోతి తనలో తాను అయితే భయపడతాడు. కానీ ఆ భయాన్ని మొహంలో కనిపించనివ్వడు. తను ఆలోచిస్తాడు, దేవుడా, స్వయం షేర్ సింగ్ ఎక్కడున్నాడే, వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఐడియా, వీడి నుంచి తప్పించుకోవడానికి నేను పాత స్టైల్ని వాడాలన్నమాట. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు బే? నన్ను చూసి నీ చెడ్డి తడిసిపోయిందా? అబే, నిన్ను చూసి కుక్కలు పిల్లలు జడుస్తాయేమో, నేను మాత్రం కాదు. ఏంటి, నువ్వు నన్ను చూసి భయపడవా? అబే, అందరూ నన్ను చూసి భయపడతారు, నేను నిన్నెందుకు భయపడాలి? అబే కోతినా ఎలా, నీ బుర్ర పనిచేస్తుందా? నీకెవడు భయపడతాడు? పులి, చిరుత, తోడేలు అన్నీ నన్ను చూసి భయపడతాయి. ఒకవేళ ఇవన్నీ కోతికి భయపడుతున్నాయంటే ఖచ్చితంగా కోతి నాకన్నా ఎక్కువ బలం గలది ఉండొచ్చు. దీంతో గొడవ పడడం ప్రాణానికే ప్రమాదం. అప్పుడు సింహం కోతితో అంటాడు, అవును, నేనెలా నమ్మాలి నీకు అన్ని అడవి జంతువులన్నీ భయపడతాయని? అలానే అయితే రా, చూపిస్తాను. తర్వాత సింహం ఇంకా కోతి పులి దగ్గరికి వెళ్తారు. అబే పులినా ఎలా, ఎక్కడికి రా. సింహంతో కలిసిన కోతిని చూసి పులి ఆలోచనలో పడతాడు. ఓమ్మో, ఇది నిజంగానే షేర్ సింగ్ మిత్రుడే. ఏమైంది కోతన్నా, నేనేమైనా తప్పు చేశానా? అబే, నువ్వేమైనా తప్పు చేస్తుంటే ఇప్పటి వరకు బ్రతుకుండేవాడివా? పో, ఇక్కడి నుంచి పారిపో. అలానే అన్నా. అవును, నువ్వు నిజంగానే చెప్పావు. షేర్ సింగ్, ఇప్పుడు నువ్వు పులికి మాత్రమే చూసావు. ముందుకు పద, చిరుత యొక్క తమాషా చూద్దాం. తర్వాత ఇద్దరు చిరుత గుహ దగ్గరికి వెళ్తారు. చిరుత, అబే చిరుత, ఎక్కడ దాగున్నావు బే పిసినారి, బయటికి రా. సింహంతో కలిసిన కోతిని చూసి చిరుత కూడా భయపడతాడు. నమస్తే కోతన్నా, ఏమైంది అన్నా? అబే చిరుత, ఈరోజు నాకు చికెన్ కూర తినాలనుంది. చెప్పు, నువ్వేమైనా నా కోసం తేగలవా? అన్నా, నేను సాయంత్రం కోడిని వేటాడి మీకు తెచ్చి ఇస్తాను. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోయావనుకో, నేను ఈరోజు సాయంత్రం చికెన్ కూర బదులు చిరుత కూర తింటాను, అర్థమైందా? ఎందుకు భయపడుతున్నావన్నా? నేను చెప్పానుగా, ఎలా అయినా చికెన్ కూర తీసుకొస్తానని. అయితే నేను వెళ్ళను. పోవే, వెళ్ళు ఎక్కడి నుంచి. అరే అద్భుతం, చిరుత కూడా నీకు భయపడుతుందన్నమాట. చెప్పానుగా, నన్ను అందరూ భయపడతారని. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు. ఇది సర్ జాన్ యొక్క మాయా నగరంలోని మాయా పాఠశాల. దేశ విదేశాల నుంచి ఇక్కడికి మాయాజాలాన్ని నేర్చుకోవడానికి వస్తారు. హ్యారీ ఇక్కడికొచ్చి 3 నెలలు అయింది. కానీ తను తెలివి తక్కువ వాడు కావడం వల్ల కేవలం చీపురు మీద కూర్చొని ఎగరడం మాత్రమే నేర్చుకున్నాడు. కానీ ఈలోపు జానీ, టోనీ, సన్నీ మొత్తం విద్యలన్నీ నేర్చుకున్నారు. ఈ రోజు మాయా పాఠశాలలోని పరీక్ష పెట్టే రోజు. మాయాజాలం అంటే ఆడుకునే పని కాదు. గురుకుల ఆచారం ప్రకారం ఇక్కడ మాయాజాలం నేర్చుకునే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూనే మాయాజాలం నేర్చుకోగలరు. కానీ జానీ, సన్నీ, టోనీ వేగంగా నేర్చుకున్నారు. జానీ, టోనీ ఇంకా సన్నీ, ఈ రోజే మీకు పరీక్షా కాలం. మీరు అడవిలోకి వెళ్లి మీ మాయాజాలం శక్తి ఏంటో నిరూపించుకోవాలి. మీరు చేసే ఆవిష్కరణ ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఏం చేసినా కానీ దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సరే గురువుగారు. అన్నట్టు మీకు సహాయం కావాలంటే గురుకులంలో ఎవరినైనా తోడు తీసుకువెళ్లొచ్చు. అలాగే గురువుగారు. చూడండి మిత్రులారా, ఈ రోజు మనం ఏంటో నిరూపించుకునే సమయం వచ్చేసింది. ఈ రోజు మన మాయాజాలంలోని ఎలాంటి ఆవిష్కరణ చేయాలంటే ప్రపంచమంతా మనల్ని చూడాలి. మిత్రులారా, ఇప్పుడే కదా గురువుగారు చెప్పారు మీకు సహాయం కావాలంటే గురుకులం నుంచి ఎవరైనా సహాయంగా తీసుకువెళ్ళమని. మరి నేను మీతో పాటు రావచ్చా?
రేయ్ ఏంట్రా 3 నెలల్లో నువ్వు కేవలం చీపురు మీద ఎక్కి ఎగరడం మాత్రమే నేర్చుకున్నావు. నువ్వొచ్చి మాకు సాయం చేస్తావేంటి? మీరు ఏ పని చెప్పినా చేస్తాను. నన్ను ఒక చిన్న తమ్ముడు అనుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. అరే చిన్న తమ్ముళ్ళ కాదు, నౌకరుగా వస్తారంటే చెప్పు. నేను నౌకరికైనా మీతో పాటు రావడానికి సిద్ధమే. ఒకవేళ నేను కూడా మీతో పాటు వస్తే మీరు చేసే మాయాజాలాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. సరే, మాయాజాలం అయితే నేర్చుకో, కానీ మమ్మల్ని మించిపోవాలని మాత్రం చూడకో. అవును, అంతేకాదు ఈ రోజు నుంచి నువ్వు మా జూనియర్వే కాదు, మా నౌకరు అనే విషయం కూడా గుర్తు పెట్టుకో, అర్థమైందా? ఇంకా అలా చూస్తూ నుంచున్నావే, నీ మాయా చీపిరి మీద కూర్చోబెట్టుకుని మమ్మల్ని అడవిలోకి తీసుకువెళ్ళావు. ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా హరి చీపురెక్కి నలుగురు కలిసి అడవికి బయలుదేరారు. ఆగు, ఇక్కడ కిందకి దిగుదాం. సార్, జాన్ గారు చెప్పిన దాని ప్రకారం మనం మాయాజాలం ఉపయోగించేటప్పుడు అది ఎవరికైనా సరే ఉపయోగపడేలా ఉండాలని. అవును, అదే చెప్పారు. అందుకోసమని మనం గాల్లో ఎగరకూడదు, భూమి మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అవును, అలా నడుచుకొని వెళ్తేనే కదా మనకేమైనా దొరుకుతాయి. ఆ తర్వాతే కదా మనం ఏదైనా ఆవిష్కరించగలుగుతాం, సర్ జాన్ గారికి చూపించగలుగుతాం. ఆ నలుగురు కూడా అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా దూరం అలా నడిచిన తర్వాత నలుగురు బాగా అలసిపోయారు. చూడండి మిత్రులారా, కొద్దిసేపు ఇక్కడే ఉందాం, నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు కూడా నీళ్లు తాగాలనిపిస్తుంది, చాలా దాహం వేస్తుంది. అయినా ఇక్కడ అడవిలో మనకి తినడానికి తాగడానికి ఏం దొరుకుతాయి? జానీ, టోనీ, సన్నీ వీళ్ళు ముగ్గురు కూడా మాయలు చేయడంలో ఆరితేరిన వారు. కానీ ఆకలితో ఉండడం వల్ల వాళ్ళు అసలు ఆలోచించలేకపోతున్నారు. అప్పుడు అమాయకుడైన హ్యారీ ఈ విధంగా అన్నాడు. మిత్రులారా, నేనొక విషయం చెప్పనా? ఎవరికైనా అవకాశం ఇస్తే చాలు నెత్తికెక్కి కూర్చోవాలని చూస్తారు. నువ్వు మాకు తినడానికి తాగడానికి ఏమైనా తేగలంటే చెప్పు, అప్పుడు వింటాం. నువ్వు మాకు తాగడానికి తినడానికి ఏమైనా తీసుకొని రాగలవా? ఒకవేళ మీరు మీ తెలివితేటలను ఉపయోగించారంటే తాగడానికి తినడానికి మీరే తీసుకురాగలరు. మా తెలివిని ఉపయోగించమంటావు అంటే మేమేమైనా దద్దమ్మలు అనుకున్నావా? నేనేం అలా అనలేదు కదా అన్నయ్య. త్వరగా ఏం చేయాలో చెప్పు, మేము ఇప్పటికీ ఆకలితో కడుపు కాలి చేస్తున్నాం. మీరే స్వయంగా తాగడానికి తినడానికి చేసుకోగలరు, ఎందుకంటే మీ దగ్గర మాయాశక్తి ఉంది కదా. అరే అవును, నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నా మాయాశక్తితో భోజనాన్ని తెప్పిస్తాను. నీళ్లు నేను తెప్పిస్తాను, ఇక ఫ్రూట్స్ నేను తీసుకొస్తాను. అలా చేయండి ముందు. ముగ్గురు వారి మాయాజాలంతో తినడానికి తాగడానికి అలాగే ఫ్రూట్స్ తెప్పించారు. నలుగురు కూడా కడుపు నిండా తిన్నారు. భోజనం చేసిన తర్వాత నలుగురు మళ్ళీ నడకని మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత జానీకి అక్కడ ఎముకలు కనిపించాయి. ఆగండి, ఒకసారి అటు చూడండి, అసలు ఇవి ఏమై ఉంటాయి? ఇవన్నీ కూడా ఎముకలు. ఈ ఎముకల్ని జత చేస్తే గాని ఇది ఏంటి అన్న విషయం మనకి తెలియదు. అప్పుడే తెలుస్తుంది ఇది ఏ జంతువు అన్నది. అంటే నువ్వు అనేదేంటి, ఈ ఎముకల్ని మనం జత చేయాలి అంటావా? అవును, అయితే నేను ఈ పనిని నా మాయాజాలంతో చాలా సింపుల్ గా చేసేస్తాను. మీరే చూడండి. ఇది ఏదో ప్రాణి యొక్క అస్థిపంజరంలా ఉంది, కానీ ఇది ఏ ప్రాణిదో అర్థం కావట్లేదు. కానీ ఇది ఎలా అర్థం అవుతుందబ్బా? వారి మాయాజాలాన్ని ఉపయోగించిన తర్వాత సన్నీ ఈ విధంగా అన్నాడు. ఇలా చూడండి, టోనీ ఏమో ఎముకలన్నింటినీ కలిపి జంతువు అస్థిపంజరాన్ని తయారు చేశాడు. దీనికి మాంసం, చర్మం పెట్టి ఆకారాన్ని కూడా తయారు చేయొచ్చు కదా. అయితే అందుకే ఇప్పుడు నేను నా మాయాజాలాన్ని ఉపయోగించి నేను తయారు చేస్తా, చూడండి మీరే. అప్పుడు ఇది ఏ విధంగా తయారవుతుందో నా మాయాజాల ప్రతిభని చూడండి. ఇదైతే సింహం, చనిపోయిన సింహం. చూసారా, నా మాయాజాలంతో తెలివి తక్కువ వాడికి కూడా తెలివి వచ్చేసింది. వాడు కూడా గుర్తుపట్టేశాడు ఇది సింహం అని. ఇందులో సంతోషించడానికి ఏముంది? మీ అందరికంటే తెలివైన వాడిని నేనే. అదెలా చెప్పు? మీ మాయలతో సింహాన్ని అయితే తయారు చేశారు, కానీ చనిపోయిన సింహాన్ని. దాని ప్రాణం ఎక్కడికి పోయింది? అంటే ఇప్పుడు దానికి ప్రాణం పోస్తావా? నాకున్న మాయాశక్తితో దీనికి ప్రాణం పోస్తాను. అప్పుడు సార్ జాన్ గారు గురుకులంలోనే అందరికన్నా నన్నే తెలివైన వాడిగా చూస్తారు. చూడు జానీ, దీనికి ప్రాణం పోసే ముందు సర్ జాన్ గారు ఒకసారి ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో. ఆయన ఏం చెప్పారంటే మనం ఏ మాయాజాలం చేసినా ఒకసారి ఆలోచించి చేయాలని. అలాగే ఆయన ఇది కూడా చెప్పారు, మీరు ఏ ఆవిష్కరణ చేసినా అది ఉపయోగపడేలా ఉండాలి. నా మాయ వల్ల దీనికి ప్రాణం దక్కుతుంది. నాకు చాలా భయం వేస్తుంది, దానికి ప్రాణం పొయ్యకు. నువ్వు ఎప్పుడో పెరికివాడివే, నువ్వు ఎప్పటికీ కూడా మాయాజాలాన్ని నేర్చుకోలేవు. నేర్చుకోవాలంటే ముందు మనం ప్రాణాలతో ఉండాలి కదా. గాజులు తడుక్కో, పెరికి పంద. నువ్వు నన్ను ఏవైనా అనుకో, పర్వాలేదు, కానీ నువ్వు చేసే ఈ దుస్సాహసాన్ని నేను కేవలం దూరం నుంచే చూస్తాను. అప్పుడు హ్యారీ తన మాయా చీపురుని తీసుకొని
చాలా దూరం వెళ్లి ఓ చెట్టు కింద నించొని చూస్తూ ఉన్నాడు. జానీ చనిపోయిన సింహం మీద తన మాయాజాలాన్ని ఉపయోగించి దానికి ప్రాణం పోశాడు. కొద్ది క్షణాల్లోనే సింహం లేచి నించుంది. వెంటనే ముగ్గురిని కూడా అది తినేసింది. హ్యారీ ప్రాణాలు కాపాడుకొని తన మాయా చీపురు ఎక్కి గురుకులానికి బయలుదేరి వెళ్లిపోయాడు.